లేదు. ఎప్పుడైతే దేవుని దూత చెప్పిందో వెంటనే తన కుమారుణ్ణి పక్కకు తీసి అక్కడే ఆ పొదల్లో పొటేళ్ళుంటే దాన్ని తీసుకొచ్చి అక్కడ బలియడం అనేది జరిగింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇస్సాకుని మనం కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన సిలువలో బలి అయ్యి మన కొరకు తిరిగి లేచాడు. ఇక్కడ ఇస్సాకు బలికి ఆల్రెడీ కట్ల పైన పడుకొని చెయ్యి కూడా ఎత్తాడు. అయితే ఇక్కడ ఇస్సాకు జీవితంలో ఈయన వాగ్దాన పుత్రుడు. ఈయన నుంచి ఏం రావాలి? సంతానం రావాలి. అందుకే దేవుడు చెప్తాడు, నీ సంతానం ఇసుక రేణువుల వలె అని అంటాడు. చూడు ఒకసారి 17 వచనం చదువు. 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను